జనరేటర్ ఉండొచ్చు అక్కడ, అది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా నడుస్తూనే వస్తుంది కదా. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చిన్న పవర్ ప్లాంట్ పెడితేనే దానికి ఎంతో బొగ్గు కావాలి, కట్టెలు కావాలి, ఏమేమో కావాలి. లేదా సోలార్ ప్లాంట్ ప్యానెల్స్ పెట్టుకుంటే కొంత లిమిట్ వరకే మనకు పవర్ ఇస్తుంది కదా. అలాంటిది ఇంత గొప్ప శక్తిని లోకాలన్నిటికీ అందిస్తున్నాడు కదా ఆయన. అంతే ఎంత పవర్ కావాలి మనకి, అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే అదొక గొప్ప తత్వం, భగవత్ తత్వం. అది ఏ సైంటిస్టులు కూడా దాన్ని ఇంతవరకు తెలుసుకోలేకపోయినారు. ఆయనకు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు సూర్యుడికి. కాబట్టి ఆ పవర్ను మనం ఆరాధించాలి, శక్తిని ఆరాధిస్తాం. ఏ రూపంలో ఉన్నాడు దేవుడు అంటే పవర్ రూపంలోనే ఉన్నాడు. మనం ఆ కిరణాలు ఏవైతే ఉన్నా అదే మనకు శక్తి అన్నమాట.